హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక యూజ్ఫుల్ టిప్ చెప్తానండి. మనం మామిడికాయ పచ్చడి తెచ్చుకోవడానికి మామిడికాయలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు మనం తేగ అని కనుక అంతే పెట్టేసామనుకోండి, వాళ్ళు తోటల దగ్గర కోసేటప్పటికి ఒకరోజు, అవన్నీ మార్కెట్కి వచ్చేటప్పటికి ఒకరోజు, మనం తెచ్చేప్పటికి ఒకరోజు ఇలా పట్టిద్ది. తర్వాత మనం తెచ్చేసి సాయంత్రం పెడదాంలే అని చెప్పేసి అక్కడ పెట్టేసుకుంటూ ఉంటాం. అలా పెట్టేయకూడదండి. లోపలంతా కండంతా కూడా మెత్తబడిపోయి ఈ ఈ యెల్లో షేడ్ కూడా వచ్చేసిద్ది. ఇంకా అసలు పచ్చడి అయితే టేస్ట్ అనిపించదు. అలా కాకుండా మనం తెచ్చుకున్న వెంటనే చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఐస్ వాటర్ అయితే ఇంకా మంచిది. చల్లటి నీళ్ళు పోసేసి ఒక గిన్నెలో దానిలో కనుక ఈ మామిడికాయలు ఇలా పెట్టేసామంటే ఒక గంటన్నర దాకా అంతే ఉంచేసేయాలండి. ఉంచేసిన తర్వాత అప్పుడు మనం పచ్చడి పెట్టుకునే ముందు తీసేసి శుభ్రంగా కడిగేసి తుడిచేసుకొని అప్పుడు మనం పచ్చడి అయితే పెట్టుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది. మనం చాలా రోజులు పట్టిద్ది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే లోపల కండ మెత్తబడిపోకుండా సూపర్గా అయితే ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. టిప్ హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక యూజ్ఫుల్ టిప్ చెప్తానండి. మనం మామిడికాయ పచ్చడి తెచ్చుకోవడానికి మామిడికాయలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు మనం తేగ అని కనుక అంతే పెట్టేసామనుకోండి, వాళ్ళు తోటల దగ్గర కోసేటప్పటికి ఒకరోజు, అవన్నీ మార్కెట్కి వచ్చేటప్పటికి ఒకరోజు, మనం తెచ్చేప్పటికి ఒకరోజు ఇలా పట్టిద్ది. తర్వాత మనం తెచ్చేసి సాయంత్రం పెడదాంలే అని చెప్పేసి అక్కడ పెట్టేసుకుంటూ ఉంటాం. అలా పెట్టేయకూడదండి. లోపలంతా కండంతా కూడా మెత్తబడిపోయి ఈ ఈ యెల్లో షేడ్ కూడా వచ్చేసిద్ది. ఇంకా అసలు పచ్చడి అయితే టేస్ట్ అనిపించదు. అలా కాకుండా మనం తెచ్చుకున్న వెంటనే చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఐస్ వాటర్ అయితే ఇంకా మంచిది. చల్లటి నీళ్ళు పోసేసి ఒక గిన్నెలో దానిలో కనుక ఈ మామిడికాయలు ఇలా పెట్టేసామంటే ఒక గంటన్నర దాకా అంతే ఉంచేసేయాలండి. ఉంచేసిన తర్వాత అప్పుడు మనం పచ్చడి పెట్టుకునే ముందు తీసేసి శుభ్రంగా కడిగేసి తుడిచేసుకొని అప్పుడు మనం పచ్చడి అయితే పెట్టుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది. మనం చాలా రోజులు పట్టిద్ది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే లోపల కండ మెత్తబడిపోకుండా సూపర్గా అయితే ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. టిప్